ఎస్, ఇదే నిజం. గ్రహణం రోజున దేవాలయాలు మూసేస్తారని మనందరికీ తెలుసు. గ్రహణం అయ్యే వరకు తలుపులు కూడా తెరవరు. కానీ మన శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం గ్రహణం రోజున కూడా తెరిచే ఉంటుంది. ఇది ఎందుకో తెలుసా? మన పురాణాల ప్రకారం గ్రహణం రావడానికి కారణం రాహుకేతు అని చెప్తారు కదా. అందుకే చాలా మంది గ్రహణ సమయాన్ని అశుభ సమయంగా భావిస్తారు. గ్రహణం సమయంలో దేవాలయాలు మూసేసి పూజలు ఆపేస్తారు. కానీ శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం రాహుకేతు దోష నివారణ క్షేత్రం. ఇక్కడ ప్రత్యేకంగా రాహుకేతు పూజలు చేస్తారు. అందుకే గ్రహణ సమయాన్ని ఇక్కడ చెడు సమయంగా కాకుండా పవిత్రమైన శక్తివంతమైన సమయంగా భావిస్తారు. గ్రహణం రోజు కూడా దేవాలయం తలుపులు తెరిచే ఉంటాయి. ఈ సమయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. చాలా మంది భక్తులు దోష నివారణ కోసం ఈ సమయానికి వస్తారు. ఇంకా విశేషం ఏంటి అంటే, శ్రీకాళహస్తిలో ఉండేది వాయులింగం కాబట్టి ఇక్కడ గర్భగుడిలో ఉన్న దీపం గాలి లేకపోయినా స్వల్పంగా కదులుతూనే ఉంటుంది. అదే వాయులింగానికి సూచిక అని భక్తులు నమ్ముతారు. అందుకే గ్రహణం రోజును కూడా మూసుకొని చాలా ప్రత్యేకమైన దేవాలయంగా శ్రీకాళహస్తి క్షేత్రం పిలువబడుతుంది. మీలో ఎంతమంది ఇక్కడ రాహుకేతు పూజ చేయించుకున్నారు? నా కామెంట్స్ లో చెప్పండి. అంతే గైస్, బ్లాగ్ నచ్చితే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.